ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయై నమః. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహ దేవతాయై నమో నమః. మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలను మాత్రం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా, అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం, వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం, అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు, అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు. అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మార్చి 30 తర్వాత శని మారాడు, అట్లాగే రేపు మే 14 తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది. మే 18 తర్వాత రాహువు, ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి. కాబట్టి అందుకని రాహువుని గురించి మాట్లాడుతున్నాము. అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము. మరి ఈ యొక్క రాహువు అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది, తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి. అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు, మరణం లేకుండా ఉండటానికి, ఇబ్బందులు కలగకుండా ఉండటానికి. అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతా రూపంగా కూర్చుకొని ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు. అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడి యొక్క తలకాయని రాహువుగా పరిణమిస్తారు. అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల్ని మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది. మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురు కూడా అసుర సంధ్య వేళలో, అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు, అటు రాత్రి కాదు, అసుర సంధ్య వేళలో తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవడం ద్వారా, అంటే రతిక్రీడ యందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు. అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు. ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహువుకి అంటే మూఢనమ్మకాలు మీద విశ్వాసం అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం, గురువుల యందు భక్తి పారవస్యం లేకపోవటం, అట్లాగే అన్ని అగాధాలు విఘాతాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగజేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు. శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహువు ఇస్తాడు. మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు? పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు. అంటే
మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని, రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి. కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు. రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు. తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు. తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు, భావాధిపతి ఫలితాలను ఇస్తాడు. రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి ఇన్ని రకాల వేస్లో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే 18వ తారీఖున. కాబట్టి మే 18 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా దాదాపు 1 సంవత్సరంన్నర పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద, ఇటు ప్రపంచము, అట్లాగే అంతరిక్షంలో, అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ రాసుల్లో, అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు, రాహు అంతర్దశలు నడుస్తున్నవారు, అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు, రాహువుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు, ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు. మరికొంతమందికి రాసుల వారికి ఇబ్బందిని, అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం, జైళ్ళల్లో వేయించటం, అట్లాగే కుటుంబంలో విఘాతాలు కలగటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు. ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా, కుంభరాశిలో ఉండటం ద్వారా. కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క 1.5 ఇయర్. అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు, జపాలు, హోమాలు, అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చండీ సప్తశతి, వనదుర్గా హోమాలు, అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి, దాన ధర్మాదులు కానివ్వండి, వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం, అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేనివారు, కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహువు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా వీరు తెలుసుకొని కనుక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు కనుక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు, కాల్పనిక బిందువులు అంటారు. ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క, ఆ రాశ్యాధిపతి యొక్క, అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క, ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు, అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని, ముఖ్యంగా రాహువు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య, అంటే వీళ్ళు అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు. మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాన్ని ఇస్తారు, కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే 18న మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద, 5వ రాశి మీద, సప్తమ దృష్టి సింహరాశి మీద, నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది. కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి. అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే 18 నుంచి జూన్ 6 వరకు కుజుడు
ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహువును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి, లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి, ఈ యొక్క కుజ దృష్టి రాహువు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ప్రమాదాలు, అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని సర్పదోషం అంటారు. రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది. అట్లాగే మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి. రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు. అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహువుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి, చండీ సప్తశతి ఉంది, అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి, ప్రదక్షిణ క్రమాలు ఉన్నాయి, దైవారాధనలు ఉన్నాయి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో, సర్పదోషాలు, ముఖ్యంగా మనకి పితృదోషము, గురుదోషము, పత్ని దోషము, సర్పదోషము, ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు, పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు. వీటిల్లో ముఖ్యంగా కాలసర్పదోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే, ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే, అంటే రాహువు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్పయోగ దోషము అంటారు. ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు. అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు, పరాకు, ఇబ్బందులు, ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్పయోగ దోషం కలిగినటువంటి ఉంటుంది. కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు, దానాలు, హోమాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి, ఈయనకి మడి అంటూ, అట్లాగే ఆచారాలు, సాంప్రదాయాలు, గురువులపైన మన్నన, ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం. ఓం దుమ్ దుర్గాయే నమః. మిథున రాశి. మిథున రాశి వారికి మే 18వ తేదీ నుండి దాదాపుగా 1.5 year ఈ రాహువు 9వ స్థానంలో కుంభరాశిలో భాగ్యస్థానంలో అడుగుపెట్టడం ద్వారా వీరికి ముఖ్యంగా తండ్రి దగ్గర నుంచి సరైనటువంటి ఆప్యాయత, ఆత్మీయత దొరకడంలో చాలా చాలా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. అంటే అప్పటి వరకు బాగానే ఉండొచ్చు, కానీ ఈ రాహు యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడేసరికి ఆ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క తండ్రి మరియు సంతానము వీరి మధ్య ఆప్యాయత, అనురాగము సమపాలనలో లేక కాస్త ఒకరికొకరు వాగ్వాదించుకోవటం, ఒకరికొకరు పోట్లాడుకోవటం, నోటిని ఎక్కువగా వాడటం, అట్లాగే దాని ద్వారా వీరికి మానసికంగా కొంత బుద్ధిమాంద్యము కలగటం, తెలివితేటలు తక్కువ అవ్వటం, అప్పటిదాకా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఆ రాహు యొక్క దృష్టి మిథున రాశి మీద పడేసరికి వీరికి ఉన్నటువంటి బుద్ధి వికాసత్వం కూడా చాలా వరకు తగ్గటానికి పరిపరి విధములుగా వీరికి ప్రతికూలంగా వెళ్ళి వీరి ఆలోచనలు తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది. కర్మని అనుభవించటంలో మిథున రాశి వారికి రాహువు వలన ఇది కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే వస్తుంది అనుకున్నటువంటి భాగ్యము వీరికి ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో అకస్మాత్తుగా
వీరికి బెంచ్ మీద ఉండటం, అంటే ఉద్యోగం కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉండటం, మిథున రాశి వారికి ఉద్యోగ విషయంలో సరైనటువంటి స్టామినా లేదని వీరిని తీసివేయటం, లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ అంటే వచ్చి జాయిన్ అవ్వండి, జాయినింగ్ లెటర్ వస్తుంది కానీ డేట్ కన్ఫర్మేషన్ లేకపోవటం, వీటి వలన వీరు మానసికంగా ఎక్కువగా బుద్ధి ప్రకోపనమయ్యి కొన్ని బుద్ధి వికాసత్వం తగ్గి చైతన్యం తగ్గి ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సంతాన విషయంలో ఎవరైతే అంటే ద్వితీయ సంతానాన్ని పొందాలి అనుకుంటున్నారో, ఒక సంతానం ఉండి ద్వితీయ సంతానాన్ని పొందేటటువంటి విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఈ రాహు యొక్క దృష్టి వల్ల కలుగుతోంది. కాబట్టి వీరు ముఖ్యంగా తమ యొక్క గర్భానికి సంబంధించినటువంటి స్త్రీలైతే కనుక గర్భానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ద్వితీయ సంతానాన్ని, ముఖ్యంగా నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానివ్వండి, లేదా మన్యసూక్త పారాయణలు అదే జపాలు చేయించడం మాలాంటి వాళ్ళ ద్వారా జపాలు చేయించడం ద్వారా కానివ్వండి, లేకపోతే నాగదానం ఇవ్వటం, అంటే సర్ప ప్రతిమాదానం అంటారు, సర్పసూక్తాన్ని ఇన్నిసార్లని జపం చేయించి దానం ఇవ్వటం ద్వారా వీరికి ద్వితీయ సంతాన భాగ్యం కలగడానికి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతని యొక్క దృష్టి ఆ యొక్క రాశి మీద పడటం ద్వారా వీరు అనుకున్నటువంటి పనుల యందు కూడా కొంత జాప్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఆరోగ్య విషయంలో వీరికి కొంతవరకు ఇప్పటివరకు అనుమానమే ఉండేది, ఇప్పుడు వారికి అది దీర్ఘకాలికమైనటువంటి రోగంగా పరిణమించే పరిస్థితి కూడా ఈ యొక్క రాహు వల్ల కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అనుభవించడంలో వాటి యొక్క స్థాయి కూడా పడిపోవడం అనేది గమనార్హం. దానివల్ల ఏంటంటే వీరు కూర్చొని ఏదైనా దైవారాధన చేయాలనుకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగ విషయంలో లేనిపోని భ్రమలు, ఇబ్బందులు కలిగి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. కాబట్టి వీరు ఎక్కువగా రాహుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోండి. 9వ రాశిలో ఉన్నాడు కాబట్టి తండ్రితో అనుకూలంగా ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. అట్లాగే వీరికి కొన్ని నెలల తర్వాత నవంబర్ 23 తర్వాత ఈ రాహు సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ నిమిత్తం కావచ్చు, దూర ప్రయాణాలకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా భాగ్యం అనేది కూడగట్టుకునేటటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది. అట్లాగే వీరికి ఏదైనా షేర్స్ విషయంలో కానీ, లేకపోతే భార్య పైన ఏదైనా ధనాన్ని వెచ్చించినా, బంగారం కొన్నా, లేకపోతే సంతానం మీద ఏదైనా ధనాన్ని వెచ్చించినా కూడా వాటి యందు చక్కటి లాభం కలిగి వీరికి నవంబర్ 23 తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాహు వల్ల కలుగుతున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అట్లాగే దైవం మీద ఎక్కువగా ధ్యాస ఉంచండి, యోగా చేయండి. అట్లాగే గురువుల్ని ఎక్కువగా నమ్మండి, ఆరాధించండి, గురువుల యందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తించండి. ముఖ్యంగా వీరికి సహాయ సహకారాల విషయంలో, అన్నదమ్ముల మధ్య ధన సహకారంలో, కుటుంబంలో కొన్ని అస్పష్టతలు, ఇబ్బందులు కలిగి తల్లి తండ్రికి వీరి వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి వీరు తల్లిదండ్రులను ఎక్కువగా ఆరాధించండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకోండి. అట్లాగే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులకి అంటే భార్యని పరిచయం చేయడం కానివ్వండి, లేకపోతే భార్య గురించి చెప్పడం కానివ్వండి, చేయటం అనేది మాత్రం చేయకండి. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించిన సర్పసూక్త జపాన్ని పారాయణ చేయించుకోండి. అట్లాగే దానాలు ఇచ్చుకోండి. లేదా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఇంట్లోనే భుజంగ అష్టోత్తరాన్ని కానీ నిత్యము పారాయణ అష్టోత్తరాన్ని చేయండి. నిరుపక్షతలతో మీకు శుభము కలుగుతుంది, జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఓం దుమ్ దుర్గాయే నమః. మే 18వ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి రాశులంటే మీనరాశి, వృషభ రాశి, మిథున రాశి, ముఖ్యంగా కర్కాటక రాశి, సింహరాశి, అట్లాగే తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి. ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది. కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి,
దానాలు, మినుములు దానం చేయండి, గారెలు చేసి పంచాలి. అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి. చక్కగా 18 రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి. 6 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్పసూక్త పారాయణలు చేయించండి, జప పారాయణలు చేయించండి. ఇంకా సర్పదోషాలు, పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్పబలి కార్యక్రమాలు చేయించండి. పిల్లలు, అట్లాగే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళు, గర్భ విచ్ఛిన్నం జరుగుతున్న వాళ్ళు, అట్లాగే అకాల మృత్యువు పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి. ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాలు చేయించండి. దీని ద్వారా అనారోగ్య సమస్యలు, అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం, ఉద్యోగ భద్రత లేకపోవటం, మాట వాగ్దోషాలు, పితృదోషాలు, సంతాన దోషాలు, లేదా మీరు చేసేటటువంటి బిజినెస్ల్లో అరిష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి, పితృదోషాలు, సర్పదోషాలు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య ఆరాధన, అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతి హోమాలు, పారాయణలు, దుర్గా హోమాలు చేయించుకోండి. అంతా శుభప్రదంగా ఉండటానికి రాసుల వాళ్ళు ఈ 1.5 ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి. ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా నవంబర్ 23 తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.